హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రెజెంట్ రియాలిటీ షోస్ మీద జనాలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందుకు గల కారణం ఏంటంటే మనకున్న క్యూరియాసిటీయే. సో మ్యాక్సిమం మన లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే దానికన్నా అవతల లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకోవడమే మనకి బాగా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. సో ప్రెజెంట్ తెలుగులో బిగ్ బాస్ కాదు ఇండియా వైడ్గా ఈ బిగ్ బాస్ షో అలానే నడుస్తోంది. ఇక ప్రెజెంట్ తెలుగులో చూసుకున్నట్లయితే ఆహాలో స్ట్రీమ్ అవుతున్నటువంటి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 కూడా స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్ స్టేజ్లో అనుకున్నారు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా అంటే ఈజ్ పాసిబుల్ అని. ఎందుకంటే బాలకృష్ణకి కోపం ఎక్కువ. సో మ్యాక్సిమం ఏ ప్రోగ్రామ్కి వెళ్ళి చాలా అగ్రెసివ్గా కనిపిస్తారు. కొంతమందికి ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలన్నా భయమే, ఫోన్ అక్కడ ఇసిరేస్తారా అని. సో ఓవరాల్గా నందమూరి బాలకృష్ణతో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసి ప్రెసెంట్ ఇప్పుడు 4వ సీజన్ నడుస్తుంది. సో దీనికి సంబంధించి రీసెంట్గానే తమిళ హీరో అయినటువంటి సూర్యతో ఒక ఇంటర్వ్యూ చూసామన్నమాట మనం. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండింది. ఆయన తమ్ముడు కార్తీతో కూడా మాట్లాడారు ఆ ప్రోగ్రాంలో. సో ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 4కి సంబంధించినటువంటి 4th ఎపిసోడ్ ఒక ప్రోమో రిలీజ్ చేశారు. సో ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే పుష్ప హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా రావడం జరిగిందనమాట. సో స్టార్టింగ్లోనే మాస్ ఎంట్రీ డైలాగ్ ఇచ్చారనమాట నందమూరి బాలకృష్ణ. అండ్ అలానే ఇప్పటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఇవ్వనటువంటి ఒక డైలాగ్తో ఎంట్రీ ఇప్పించారనమాట. గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు బాలకృష్ణ. అండ్ ఆఫ్టర్ అల్లు అర్జున్ వచ్చిన వెంటనే నువ్వు నేను రిలేటివ్స్ అవుతాం అబ్బా అని బాలకృష్ణ చెప్పిన తర్వాత ఎలా సరే అని కన్ఫ్యూజన్గా అడుగుతాడు అల్లు అర్జున్. సో దానికి బాలకృష్ణ ఏం చెప్తారంటే నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడి కదా అనగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అంతా చప్పట్లు కూడా నవ్వుకుంటారనమాట. సో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మీరు గీత చెప్పండి నేను కురుక్షేత్రం రన్ చేస్తా అని చెప్పి మొత్తం మీద అల్లు అర్జున్ చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత వరుస పెట్టి అడుగుతాడనమాట, నేను ఒక ఫొటోస్ని డిస్ప్లే చేస్తాను. సో ఏదైతే డిస్ప్లే చేస్తానో వెంటనే నీకేమనిపిస్తే అది మాట్లాడాలని చెప్పిన వెంటనే ద ఫస్ట్ ఫోటో చిరంజీవి గారి ఫోటో వేస్తారనమాట. సో ఈ ఫోటో చూసిన వెంటనే సో ఆయనతో ఉన్నటువంటి ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, గౌరవం ఉంటాయి కదా. సో అటువంటి విషయాల మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటల్ని మ్యూట్ చేసి మొత్తం మీద ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఇక దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సో నార్మల్గా ఈ నేషనల్ యాక్టర్స్ అని వస్తారు కదా. సో ఇయర్ ఎవరు నామినేట్ అయ్యారని. సో నామినేట్ విషయంలో కూడాను ఒక్కసారి కూడాను తెలుగు యాక్టర్ పేరు నేను చూడలేదు. సో అందుకనే నేను దాన్ని రౌండ్ అప్ చేసుకున్నాను. సో అందువల్లే దాన్ని కొట్టాలనుకున్నాను, మొత్తం మీద ఇలా కొట్టాను. సో టార్గెట్ని నేను మొత్తం మీద రీచ్ అయ్యానని చెప్పి అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత చాలా వైరల్గా మారాయి. ఇక దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ వర్షన్లోకి వెళ్ళిపోయి నువ్వు నాకు పార్టీ ఇవ్వలేదని అడిగితే ఇస్తాను సార్ ఖచ్చితంగా మీ మ్యాన్షన్ హౌస్లో పార్టీ ఇస్తానని చెప్పి చాలా తెలివిగా మాట్లాడడం జరిగిందనమాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే లై డిటెక్టర్ లాంటిది అటాచ్ చేసి సో రష్మిక కంటే నీకు పూజ పాప అంటేనే ఇష్టం అని చెప్పడంతో సో మీకు ఏమనుకున్నా సరే మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అదే పక్కా అని చెప్తారనమాట. ఇక యాక్షనా రొమాన్స్ అని అడిగితే ఎక్కడ రికార్డ్ అవ్వట్లేదు కదా, యాక్షన్ ఏమో సార్ తొక్కలో యాక్షన్ అని చెప్పేసి మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ బాలయ్య బాబు మధ్య కాన్వర్జేషన్ చాలా ఎంటర్టైన్మెంట్గా అంటే ఒక సినిమాటిక్ వర్షన్లో అనిపించాలి. అంటే సినిమా ప్రమోషన్స్లో భాగం అయితే ఇన్ కేసు హీరోయిన్ డైరెక్టర్ ఎవరో ఒకరు వచ్చి ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే సర్ప్రైజింగ్లీ అల్లు అర్జున్ గారి మదర్ అయినటువంటి నిర్మలా గారిని ఇన్వైట్ చేస్తారు. సో ఇప్పటి వరకు కూడా మన నిర్మలా గారిని ఏ ఈవెంట్లో చూస్తున్నాం. ఐ థింక్ చాలా మందికి ఆవిడ ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అయి ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఒక అల్లు అర్జున్ గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఇన్వైట్ చేయడం జరిగిందని మాత్రం అర్థమవుతోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాలకృష్ణ అడుగుతారు ఎప్పుడైనా కొట్టావమ్మా అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ వెంటనే అంటారనమాట. సో దేంతో కొట్టలేదు అని అడగాలని. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే రిలీజ్ అయినటువంటి ఈ ప్రోమో చాలా ఎంటర్టైన్మెంట్ గా. సో ఇప్పటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంకా పర్సనల్ గా ఇంకేమైనా తెలుసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి ఎలాగైనా సరే ఈ ఎపిసోడ్ చూడాలి అనిపించే విధంగా ఉందన్నమాట ఈ అన్స్టాపబుల్ ఎన్బీకే ప్రోగ్రామ్ యొక్క ప్రోమో అయితే. సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసినటువంటి ఈ కాన్వర్సేషన్ మనకైతే ప్లే కావడానికి కొంచెం టైం పడుతుంది. సో మొత్తం మీద 4th ఎపిసోడ్ కాబట్టి ఐ థింక్ దీన్ని 2 ఎపిసోడ్గా డివైడ్ చేస్తారేమో అన్నటువంటి ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది సెకండ్ టైం యాక్చువల్లీ అల్లు అర్జున్ రావడం. సో మీరెవరైనా ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ సీజన్స్ 4 రిలీజ్ అయినటువంటి ఈ 4 సీజన్స్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ గెస్ట్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు రానటువంటి గెస్ట్ ఎవరిని చూడాలని మీరు అనుకుంటున్నారంటే బాలయ్య బాబుతో ఫేస్ టు ఫేస్ పలానా వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నానని అనుకుంటే ఆ యాక్టరో లేదంటే ఆ పొలిటీషియనో ఆ సెలబ్రిటీ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.